వీటిలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక డీలిమిటేషన్ వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు పెరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖను రాశారు. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ కారణంగా పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఖచ్చితంగా తగ్గుతుందని, అందుకే జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ లేకుండా చూడాలని కోరుతున్నామని లేఖలో జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక పార్లమెంటులో తీసుకునే నిర్ణయాల్లో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించాలని ఉండాలని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అందుకే దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్లు తగ్గకుండా చూడాలని కోరారు. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా డీలిమిటేషన్ కసరత్తు జరగాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇక డీలిమిటేషన్పై చెన్నైలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లకపోయినా కానీ మోదీకి లేఖను రాసినట్లుగా తెలుస్తోంది. డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక డీలిమిటేషన్ వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు పెరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖను రాశారు. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ కారణంగా పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఖచ్చితంగా తగ్గుతుందని, అందుకే జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ లేకుండా చూడాలని కోరుతున్నామని లేఖలో జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే విధంగా పార్లమెంటులో తీసుకునే నిర్ణయాలలో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అందుకే దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్లు తగ్గకుండా చూడాలని కోరారు. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా డీలిమిటేషన్ కసరత్తు జరగాలని కేంద్రాన్ని కోరుతున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు.